పూర్వం కేరళలో విల్వమంగళం స్వామియార్ అనే ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. ఒక రోజు ఆయన ఇంటి ముందుకు ఒక బాలుడు వచ్చి నిల్చున్నాడు. ఆ బాలుడు స్వామియార్కు నచ్చి నువ్వు నా దగ్గరే ఉండిపో అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు నేను నీ దగ్గరే ఉంటాను, కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను మర్యాదగా చూసుకోవో అప్పుడు నేను అనంతకాడు అనే ప్రదేశానికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. దానికి స్వామియార్ సరే అని అన్నాడు. కానీ ఆ బాలుడు స్వామియార్ని చాలా విసిగించేవాడు. ఒక రోజు పూజలో ఉండగా ఆ పిల్లాడు విష్ణు విగ్రహంతో ఆడుకుంటున్నాడని తెలిసి ఆ స్వామియార్ ఆ పిల్లాన్ని గద్దిస్తాడు. దానితో ఆ పిల్లాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ కుర్రాన్ని వెతుకుంటూ స్వామియార్ అనంతకాడు అనే ప్రదేశానికి వెళతాడు. అక్కడ ఒక చోట ఆ కుర్రాడు స్వామియార్ చూస్తుండగానే ఒక చెట్టు లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే ఆ చెట్టు కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్న మహావృక్షంలాగా మారిపోయి కింద పడి 5 పడగలున్న పాము పైన పవలిస్తున్న మహావిష్ణువు విగ్రహంలాగా మారిపోయింది. అప్పుడు ఆ కుర్రాడే మహావిష్ణువు అని అర్థం చేసుకొని ఆ విగ్రహాన్ని చిన్నగా మారాలని కోరాడు. వెంటనే ఆ విగ్రహం 18 అడుగుల విగ్రహంలా మారిపోయింది. స్వామియార్ మరియు అప్పటి రాజు కలిసి ఆ విగ్రహానికి గుడి కట్టించారు. అదే అనంత పద్మనాభ స్వామి గుడి. అనంత పద్మనాభ స్వామి గుడి అనగానే మనకు గుర్తుకొచ్చేది అక్కడ ఉండే దేవుడు విష్ణుమూర్తి కాదు, అక్కడ ఉండే లక్షల కోట్ల నిధి. ఈ రోజు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క నిధి మిస్టరీని మనం ఛేదిద్దాం. అనంత పద్మనాభ స్వామి గుడికి 2 ప్రత్యేకతలున్నాయి. అందులో ఒకటి దళితులకి ఆలయ ప్రవేశం మొదటిసారిగా ఈ గుడిలోనే చేశారు. ఆ గుడిలో ఉండే ఒక నదిలో బెబియా అనే ఒక ముసలి ఉండేది. అది ప్యూర్ వెజిటేరియన్. అది బియ్యంతో చేసిన ప్రసాదాన్ని మాత్రమే తినేది. కానీ అది ఇప్పుడు చనిపోయింది. అనంత పద్మనాభ స్వామి గుడి కింద ఒక సెల్లార్ ఉంది. ఆ సెల్లార్ లో 6 గదులున్నాయి. వాటిని ABCDEF అని గదులుగా పిలుస్తారు. అందులో EF అనే గదులని రెగ్యులర్ గా తెరుస్తారు. స్వామివారికి వాడే నగలను అందులో నుంచే తీసుకొని వస్తారు. CD అనే గదులను సంవత్సరానికి 3 సార్లు మాత్రమే తెరుస్తారు. అందులో పండుగలకు ధరించే ఆభరణాలు ఉంటాయి. ఇక మిగిలింది AB గదులు. వీటిని 150 సంవత్సరాలుగా ఎవరూ తీయలేదు. 2007వ సంవత్సరంలో సుందర్ రాజన్ అనే అడ్వకేట్ అనంత పద్మనాభ స్వామి గుడిలో అనంత సంపద ఉందని, అది రోజు రోజుకి ఇంటి దొంగల పాలవుతుందని సుప్రీంకోర్టులో కేసు వేశాడు. అప్పుడు సుప్రీంకోర్టు వెంటనే ఆ గుడి యొక్క తలుపులు తెరిచి ఆ గుడిలో ఉన్న నగల లెక్క చెప్పాలని తీర్పునిచ్చింది. దీనికోసం 6 లాయర్లు, RBI స్టాఫ్, జర్మనీ టెక్నాలజీతో వచ్చిన సైంటిస్ట్ వీరందరూ కలిసి ఒక్కో తలుపును తెరిచి కౌంట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా CDEF తలుపులను తెరిచి AB అనే తలుపు దగ్గరికి వచ్చి ఆగారు. మొదటగా B అనే తలుపు దగ్గరికి వచ్చి ఆగారు. కానీ ఆ తలుపు ఐరన్ డోర్ తో ఉంది. ఆ తలుపు పైన 2 పాముల డిజైన్ ఉంది. ఆ తలుపు తెరవడానికి ఎంత ట్రై చేసినా అది తెరుచుకోలేదు. దీని సంగతి తర్వాత చూద్దామని A అనే తలుపు దగ్గరికి వెళ్లి ఆ డోర్ ని ఓపెన్ చేశారు. సుమారు 5 గంటల పాటు కష్టపడ్డాక ఆ డోర్ తెరుచుకుంది. ఆ డోర్ తెరుచుకున్నాక లోపలికి వెళ్లి చూస్తే అక్కడ దుమ్ము ధూళి తప్ప ఇంకేమీ లేదు. ఆ తర్వాత ఆ గదిని మొత్తం శుభ్రం చేస్తుండగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లడానికి ఒక డోర్ కనిపించింది. దానిని తెరిచి లోపలికి వెళ్తే ప్రపంచంలోని 8వ వింత ఎదురైంది. గ్రాములు కాదు, కేజీలు కాదు, టన్నుల కొద్ది బంగారం, బస్తాల కొద్ది వజ్రాలు, ఇంకా ఎన్నో కిరీటాలు, చాలా ఆభరణాలు కలిసి ఆ గదిలో ఉన్నాయి. అందులో ఏవేవి ఉన్నాయని లెక్క తేల్చి చెప్పడానికి వారికి 6 నెలల సమయం పట్టింది. ఆ ఒక్క తలుపులోనే 1,20,000 కోట్ల రూపాయల సంపద దొరికింది. ఇదంతా కేవలం అంచనా మాత్రమే. అవన్నీ యాంటిక్ పీసెస్. వాటికున్న పురాతన కాలం యొక్క వయసును బట్టి చూస్తే దానికి 10 ఎక్కువగా ఉంటుంది. అంటే సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయల సంపద. ఇప్పటి వరకు మన దేశంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న శ్రీవారి ఆస్తులు 42,000 కోట్లు. ఆయనని 2వ ప్లేస్ లో పంపించి పద్మనాభుడు మొదటి ప్లేస్ లో నిలిచాడు. ఒక అంచనా ప్రకారం ఒక B గదిలోనే 50 లక్షల కోట్ల రూపాయల నిధి ఉందట. ఇవే కాకుండా అండర్ గ్రౌండ్ లో GH అనే గదులను కూడా కనుక్కున్నారు. ఆ తలుపుల్ని కూడా ఇంకా తెరవలేదు. అంటే మనం తెరవాల్సిన గదులు 3 ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి గుడిలో అంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది? అది రాత్రికి రాత్రే వచ్చి పడింది కాదు. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ నిధి 5 విధాలుగా పోయింది. అందులో మొదటిది ఘాట్ ట్యాక్స్. ట్రావెన్కోర్ మహారాజు పద్మనాభుడికి మహాభక్తుడు. వాళ్ళ రాజ్యంలో ఎంత సంపాదించినా పద్మనాభుడికి వాటా ఇవ్వాలని ఒక రూల్ పాస్ చేసి ఆ వాటాలను పూర్తిగా దేవుడికే ఇచ్చేసేవారు. ట్రావెన్కోర్ సంస్థానం పక్క రాజ్యం పైన యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆ రాజ్యంలోని సంపద అంతా దేవుడికే ఇచ్చేసేవారు. శ్రీకృష్ణ దేవరాయలతో సహా కేరళలో చాలా మంది రాజులు పద్మనాభుడికి భక్తులు. వారు పెద్ద మొత్తంలో పద్మనాభుడికి కానుకలను ఇచ్చేవారు. మహారాణి గౌరీ లక్ష్మీబాయి కాలంలో ట్రావెన్కోర్ రాజ్యంలో ఉన్న గుడిలన్నిటిలోని సంపదంతా తీసుకువచ్చి ట్రావెన్కోర్ కోటలోనే దాచేవారంట. ప్రపంచంలో మిరియాలు ఎక్కువగా పండే ప్లేస్ కేరళ. అప్పట్లో మిరియాలకి చాలా విలువ ఉండేది. ఎంతంటే మిరియాల వెయిట్కి సమానమైన బంగారాన్ని ఇచ్చేవారట. అంటే ఎంత వెయిట్ ఉన్న మిరియాలైతే కేరళ నుంచి బయటకు వెళ్తాయో అంతే వెయిట్ ఉన్న బంగారం కూడా కేరళకి వచ్చేది. ఇలా ఈ 5 దారుల్లో వచ్చిన బంగారం అంతా ట్రావెన్కోర్ కోటలో కుప్పలు తిప్పలుగా పోగయ్యేది. మరి ఈ సంపద అంతా ఎందుకు అంత సీక్రెట్ గా దాచారంటే అనంతమైన సంపద ట్రావెన్కోర్ రాజ్యంలో ఉందని తెలుసుకున్న నెదర్లాండ్, పోర్చుగల్ వాళ్ళు
1741లో ట్రావెన్కోర్ పైన అటాక్ చేశాయి. కానీ మన వాళ్ళని సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇదే కాకుండా అప్పుడు టిప్పు సుల్తాన్ రాజ్యాలను ఆక్రమించుకుంటూ కేరళలోని ఎర్నకులం వరకు వచ్చేశారు. కానీ అప్పటి రాజు మార్తాండవర్మకి టిప్పు సుల్తాన్ ని ఎదుర్కొనే అంత సామర్థ్యత లేదు. దేవుడి సంపదంతా దొంగల పాలు కాకుండా ఉండాలంటే ఈ సంపదనంతా భద్రంగా దాచాలి అని అనుకుని ఈ 6 గదుల్ని సిద్ధం చేశాడు. ఆ సంపదంతా ఇక దేవుడికే చెందాలి అని అనుకున్నాడు. మన దేశంలో అత్యంత పవర్ఫుల్ అయిన తాంత్రికులు కేరళలో మాత్రమే ఉన్నారు. వాళ్ళను పిలిపించి బి అనే గదికి అష్టదిగ్బంధనం చేసి నాగబంధనం వేసి క్లోజ్ చేశారు. ఆ తరువాత 150 సంవత్సరాలు ఆ నిధి అక్కడే ఉన్నట్టు ఎవరికి తెలియదు. కొన్ని తాళపత్రాల ఆధారంగా ఇప్పటి వరకు దొరికిన నిధి కంటే 5 రెట్ల నిధి ఆ బి అనే గదిలో ఉందని అంటున్నారు. అంటే దాదాపు 50 లక్షల కోట్ల నిధి. కానీ ఆ తలుపు ఎందుకు తెరవట్లేదో తెలుసా? ఆ గదిలో పెద్ద అణుబాంబు లాంటిది కానీ, శివుడి మెడలో హాలహాలం లాంటిది కానీ ఏదైనా ఆ గదిలో ఉండొచ్చు. ఒకవేళ ఆ గది తెరిస్తే అందరికీ ప్రమాదం కాబట్టి హెచ్చరికగా నాగబంధం వేసి ఉండొచ్చు అని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆ గది తెరవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారు చనిపోతారని ఒక శాపం ఉంది. ఆ ఏ గదిని తెరిచిన వారం రోజులకే సుప్రీంకోర్టులో కేసు వేసిన సుందర్రాజన్ ఆరోగ్యం పాడై చనిపోయాడు. దీనితో ఆ నమ్మకం ఇంకా గట్టిగా ఏర్పడింది. 100 సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ తలుపును తెరవడానికి ప్రయత్నిస్తే కొన్ని పాములు వారిపైన దాడి చేశాయని, వారు ప్రాణాలను కాపాడుకోవడానికి వెనక్కి తిరిగి వచ్చేశామని చెప్పారు. అదే సమయంలో సముద్రం నుంచి కూడా కొన్ని వింత శబ్దాలు వినిపించాయని వారు చెప్పారు. నిజానికి సముద్రం ఆ గుడికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఆ తలుపు దగ్గర నిల్చుంటే అలల శబ్దాలు పాము బుసకొట్టినట్టు వస్తాయని వారు చెప్తారు. దీనిని బట్టి ఆ తలుపును తెరిస్తే సునామీ వచ్చి ప్రపంచం అంతమైపోతుందని చాలా మంది చెప్తారు. ఆ 6 గదులలో బి అనే గది మాత్రమే దేవుడి విగ్రహానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ దేవుడికి సంబంధించిన పరమ పవిత్రమైన వస్తువులు అందులో ఉంటాయని అక్కడి పూజారులు చెప్తున్నారు. అందులో ఏముందో తెలుసుకోవాలంటే ముందుగా నాగబంధాన్ని ఛేదించాలి. అక్కడి సాధువులు ఏమని చెప్తున్నారంటే, నాగబంధం అనేది ఒక కోడ్ లాగా ఒక గరుడ మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మనం సరిగా ఉచ్చరించగలిగితే ఆ తలుపు దానంతట అదే తెరుచుకుంటుంది అని వారు చెప్తున్నారు. కానీ అంత ప్రావీణ్యం ఉన్న సిద్ధ పురుషులు ఈ కాలంలో లేరు. ఆ గుడికి సంబంధించి చాలా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. కానీ ఏ గ్రంథంలో కూడా ఆ గదిని తెరవడానికి విలువైన క్లూ లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.